హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పేజన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే ఏదైతే డిగ్రీ సెకండ్ సెమ్ వాళ్ళకి జరగనున్నటువంటి యొక్క డైరీ టెక్నిక్స్ అనే దాని గురించి అయితే మాట్లాడదాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది మనకి బీఎస్సీ వాళ్ళకైతే ఈ పేపర్ ఉంటుంది. ఈ యొక్క డైరీ టెక్నిక్స్లో అంటే ఈ వీడియోలో నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే క్లియర్గా ఫస్ట్ అసలుకి మనకి పాస్ అవ్వాలంటే ఎట్లాంటి క్వశ్చన్స్ చదవాలి, ఎలా చదవాలి, ఎట్లా ఆన్సర్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తా. కీ కాన్సెప్ట్స్ చూసుకున్నట్లయితే దాంతోపాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు కొన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తా. ఇట్లాగా ఏ టు జెడ్ అసలుకి ఈ యొక్క డైరీ టెక్నిక్స్ అనే ఎగ్జామ్ తొందరగా అంటే ఎవరు కూడా మనం డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయంటే అందరూ కూడా 1 or 2 days ముందే స్టార్ట్ చేస్తారు. కాబట్టి మనకున్నటువంటి తక్కువ టైంలో ఎట్లా పాస్ అవ్వాలి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 యూనిట్స్ ఉన్నాయి. ఓవరాల్ చూసుకుంటే 60 to 70 క్వశ్చన్స్ ఉన్నవి. ఆ యొక్క 60 to 70 క్వశ్చన్స్ అందరం చదవలేము కాబట్టి అంటే అంత గుర్తుంచుకోలేము కాబట్టి నేనైతే మీకు టాప్ మోస్ట్లో ఉన్నటువంటి ఒక 10 to 12 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవి చదివినట్లయితే చాలు మీకు 100-200% డ్యామ్ షూర్గా అయితే పాస్ అవుతారు. దీంట్లో నుంచే మీకు షార్ట్ ఆన్సర్స్ వస్తాయి, దీంట్లో నుంచే మీకు లాంగ్ ఆన్సర్స్ కూడా వస్తాయి. ఎవరు కూడా వరి అవ్వద్దు. ఓకే, ఇంక మనం వీడియో కన్నా స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాట్లాడుకుంటే దానికన్నా ముందు అసలు ఈ యొక్క డైరీ టెక్నిక్స్ అంటే ఏందో దాని జస్ట్ ఒక 1 minute ఓవరాల్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క డైరీ టెక్నిక్స్ అంటే ఏముండవు, ఏవైతే మనకు ఉన్నటువంటి పాల ఉత్పత్తులు ఉంటాయో లైక్ కౌస్ ఉంటవి, బఫెలోస్ ఉంటవి, వీటన్నిటి నుంచి వచ్చేటువంటి మిల్క్ ఉంటుంది కదా, ఈ యొక్క మిల్క్ని ఏ విధంగా సర్క్యులేట్ చేస్తారో, ఎట్లా మనకి యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎట్లా చెప్పాలంటే ఒక డైరీ ఫామ్ ఉంది. ఒక డైరీ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఫుడ్ ఐటమ్స్ ఏమేమి చిక్కుతాయి, అవన్నీ ఎట్లా వస్తున్నాయి అనేది. సో ఇట్లాగా మనకున్నటువంటి మన డే టు డే లైఫ్లో ఈ యొక్క డైరీ టెక్నిక్స్కి అంటే ఈ యొక్క డైరీ టెక్నాలజీకి మనకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, అసలు ఎంత అవసరం ఉంది, ఇట్లా ఇవన్నీ జనరల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి క్లియర్గా. ఎవరు కూడా మీరందరూ అంటే పర్టికులర్ క్వశ్చన్కి ఆ బుక్లో ఉన్న ఆన్సరే రాయాలని ఎవరు కూడా నమ్మొద్దు. ఎందుకంటే ఇవన్నీ జనరల్ కాన్సెప్ట్స్. అసలు ఎందుకోసం అంటే ఒక స్టూడెంట్ అనే వాళ్ళ యొక్క ఎబిలిటీ తెలుసుకోవడం కోసమే, ఎంతవరకు సామర్థ్యం ఉందని చెప్పేసి అడిగినటువంటి క్వశ్చన్కి మీరు లీవ్ చేయకుండా ఓన్గా ఇప్పుడు అంటే ఇది విన్న తర్వాత ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది కదా, ఈ కొద్దిగా నాలెడ్జ్ని మీరు ఆన్ పేపర్ మీద పెట్టగలిగినట్లయితే చాలు డాన్స్ పాస్ అవుతారు. ఎవరు కూడా ఎగ్జామ్లో ఏదైనా క్వశ్చన్ మిస్ అయినా రాకపోయినా లీవ్ అయితే చేయొద్దు. ఇన్స్టా ఆఫ్ వదిలేసే కన్నా కూడా ఏదో ఒకటి రిలేటెడ్ ఆన్సర్ రాసినట్లయితే 1 or 2 మార్క్స్ వేస్తారు అసలు కొట్టేయకుండా. అట్లా 3 to 4 క్వశ్చన్స్ మీరు లీవ్ చేసినట్లయితే 10 మార్క్స్ వేరియేషన్ అయితే కనిపిస్తుంది. ఈ 10 మార్క్స్ కనుక నీకు యాడ్ అయినట్లయితే పాస్ అయ్యే అంటే ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ ఏమో పాస్ అవుతారు, పాస్ అయ్యే వాళ్ళు ఎక్స్ట్రా 10 మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో ఇది ఇంకా మనం ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ యొక్క డైరీ టెక్నిక్స్లో రైట్ అండ్ ఎస్ఐ ఆన్ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. అసలుకి ఈ యొక్క నేషనల్ డైరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ క్లియర్గా చెప్తున్నా మళ్ళీ కూడా. ఈ ఆన్ బోర్డ్ మీద ఏ క్వశ్చన్స్ అయితే ఉన్నాయో అవి ఎవరు కూడా సింగిల్ క్వశ్చన్ కూడా అయితే మీరు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే చాలా అంటే చాలా తక్కువ క్వశ్చన్స్ ఇచ్చా. మీరు క్లియర్గా కూర్చున్నట్లయితే ఒకటి 3 to 4 అవర్స్లో మొత్తం రీజన్ అయితే అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఏ క్వశ్చన్స్ కూడా స్కిప్ అయితే చేయొద్దు. ఫస్ట్ వన్ వచ్చేసరికి నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే క్వశ్చన్ ఉంది. అసలుకి ఇది ఏంది, ఈ యొక్క ఇన్స్టిట్యూట్, ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఏం చేస్తుంది అంటే ఓన్లీ ఈ యొక్క డైరీ ప్రొడక్ట్స్ కానీ డైరీ ఫార్మ్స్ కానీ వీటి మిగతా రీసెర్చ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ప్రతి రంగంలో ఒక రీసెర్చ్ ఉంటుంది. ఇప్పుడు ఒక మెడికల్ దానికి ఉంది, మెడికల్లో ఒక రీసెర్చ్. లాస్ట్గా కోవిడ్ వచ్చింది, కోవిడ్ వచ్చిన తర్వాత మనకి వ్యాక్సిన్ రావడానికి 1 year ఇట్లా అంటే అనేక రీసెర్చ్ చేసిండ్రు ఆ పర్టికులర్ విభాగంలో అంటే ఆ పర్టికులర్ ఫీల్డ్లో. ఆ తర్వాత వ్యాక్సినేషన్ తీసుకొచ్చిండ్రు. సేమ్ అదే విధంగా ఈ యొక్క డైరీలో కూడా డైరీ ఫార్మ్స్లో ఉన్నటువంటి వాటి మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవడానికి కానీ లేకపోతే ఇంకా టెక్నాలజీ ఇంప్రూవ్ చేయడానికి కానీ వీటన్నిటి కోసం ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఈ యొక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఏంటంటే దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే అది దేనికోసం ప్రయత్నం చేస్తుంది అంటే ఈ యొక్క పాలు కానీ పాల ఐటమ్స్ ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళకి పర్సన్స్కి అందాలి అని చెప్పేసి వీటిలాగా ఎంతవరకు డెవలప్ చేయాలి, ఎంత ప్రైజెస్ ఉండాలి, ఇవన్నీ వీటి గురించి అయితే తీసుకుంటూ ఉంటుంది. ఇది ఓవరాల్గా యొక్క నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది. ఈ క్వశ్చన్ అయితే చూసుకోండి ఒకసారి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిస్కస్ అబౌట్ ద ఫీచర్స్ అండ్ స్కోప్ ఆఫ్ డైరీ ఫార్మ్, ఫ్యూచర్ స్కోప్ ఆఫ్ డైరీ ఫార్మ్. ఎట్లా చెప్పాలంటే ఈ యొక్క డైరీ ఫార్మ్ యొక్క స్కోప్ ఎట్లా ఉంటుంది ఫ్యూచర్లో అని చెప్పేసి నాకు తెలిసినంతవరకు అయితే 100-200% డామ్ షూర్గా చెప్పగలుగుతా. ఎవరైతే ఈ యొక్క డైరీ ఫార్మ్లు ఉంటారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. కొన్నిసార్లు మనం నార్మల్ అగ్రికల్చర్లో అయినా మేబీ ఏమన్నా వస్తే వరదలు వచ్చి ఇట్లాగా అయిపోతాయి. కానీ దీంట్లో ఉన్నది ఒక్కటే మనకి నెగిటివ్ ఏంటంటే ఓన్లీ డిసీజెస్. ఈ ఉన్నటువంటి బఫెలోస్ కానీ కౌస్ కానీ క్యాటిల్స్ ఏవైతే ఉంటాయో వీటికి ఆ డిసీజెస్ రాకుండా మనం సేఫ్టీ తీసుకోగలిగితే చాలు, రిమైనింగ్ అంతా ప్రాఫిట్సే వస్తాయి. కాకపోతే కొంచెం కష్టపడాలి. ఈ యొక్క ఫ్యూచర్ అండ్ స్కోప్ ఆఫ్ డైరీ ఫార్మర్లో మీరు ఏమేమి రాసుకోవచ్చు అంటే ఎందుకంటే ఫస్ట్ అసలుకి ఈ యొక్క డైరీ ప్రొడక్ట్స్ ఏవైతే మిల్క్ కానివ్వండి లేకపోతే కార్డ్ కానివ్వండి ఇంకా రిమైనింగ్ ఏమైనా ఈవెన్ మనం తినేటువంటి ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్,
వీటన్నిటిలో మిల్క్ వాడతారు. అట్ ద సేమ్ టైమ్ జ్యూసెస్‌లో వాడతారు. అట్లానే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సినారియోలో మనకున్నటువంటి కిడ్స్‌కి ఏవైతే ఉంటారో మరీ ఎక్కువగా పాలిస్తూ ఉంటారో, ఇట్లాగా మనకి ఈ యొక్క మిల్క్ అనేది చానా అంటే చానా నిత్యావసరం. దాంతో పాటు విటమిన్స్, ప్రోటీన్స్ వీటన్నిటి కోసం గూడా హెల్త్, న్యూట్రిషన్ కోసం గూడా మనకి మిల్క్ అయితే చాలా అవసరం ఉంది కాబట్టి, సో దీని యొక్క డైరీ ఇంపార్టెన్స్ అనేవి ఫ్యూచర్‌లో చూసుకున్నట్లయితే రాను రాను ఎక్కడ చూసినా నీకు కొద్దో గొప్ప పెరుగుతుంటే గానీ తగ్గే పరిస్థితులు ఎక్కడ గూడా కనిపించవు. ఎందుకంటే ఇదొక బేసిక్ నీడ్ అన్నట్లు. బేసిక్ నీడ్స్ అనేవి ఎప్పుడు గూడా ఇంక్రీజ్ అవుతాయి గానీ తగ్గదు. క్లియర్ గుర్తుపెట్టుకోండి. సో ఆ విధంగా డైరీ ఫార్మ్ యొక్క లైఫ్ గూడా అయితే మంచిగానే ఉంటది. కాకపోతే మనం ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలంటే ఓన్లీ మనం ఏదైతే డైరీ ఫార్మ్ ఉందో అక్కడ ఉన్నటువంటి ఏవైతే క్యాటిల్స్ అంటే కౌస్ గానీ, బఫెలోస్ గానీ ఇవన్నీ ఉంటాయో, బుల్లక్స్ ఉంటాయో వీటన్నిటిని మనం జాగ్రత్తగా ఎటువంటి డిసీజెస్ రాకుండా కేర్ తీసుకుంటే సరిపోతది. అది ఇంకా నెక్స్ట్ వన్ ఇది ఇంపార్టెన్స్ అర్థమైంది గదా! మీకు ఓన్‌గా రాసేయండి సరిపోద్ది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్‌ప్లెయిన్ డైరీ క్యాటిల్ హౌసింగ్ అట్లనే టైప్స్. డైరీ క్యాటిల్ హౌసింగ్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉన్నాం. హ్యూమన్స్ అందరం ఎక్కడ ఉంటాం? ఒక హౌస్‌లో ఉంటాం. అట్లానే అంటే చిన్న చిన్న 1, 2 బఫెలోస్, 3 బఫెలోస్ పల్లెటూరులో ఇట్లా ఉంటే వాళ్ళేందంటే ఆ ఇళ్లల్లో కట్టేసుకుంటారు. కానీ ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏందంటే ఒక డైరీ క్యాటిల్ ఎవరైతే ఈ యొక్క ఫార్మ్ హౌస్‌లు ఇట్లాంటి అంటే డైరీ ఫార్మ్స్ ఎక్కువ ఒక 100 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెరిటేజ్ తీసుకుందాం. హెరిటేజ్ మొత్తానికి అక్కడక్కడ చాలా కొన్ని వేల సంఖ్యలో అంటే ఈ యొక్క కౌస్ ఉంటవి. అట్లనే బఫెలోస్ ఉంటవి. అంటే ఆ బ్రాంచెస్ ఉంటవి. వాటికి గూడా అక్కడ వాటన్నిటిని కేర్ తీసుకోవడానికి ఒక షెడ్ అయితే ఉంటది. సో, ఈ విధంగా మీరెప్పుడైనా చూసినట్లయితే తెలియని వాళ్ళ కోసం ఆన్ స్క్రీన్ మీద అయితే ఒకసారైతే చూపిస్తా. చూడండి ఎట్లా ఉంటాయనేది ఒక క్యాటిల్ షెడ్స్ అని జెప్పేసి ఎన్ని ఉంటాయనేది. ఓకే. ఒక డైరీ క్యాటిల్ హౌసింగ్ అనేది ఎట్లా ఉంటది అని జెప్పేసి అంటే ఎట్లా ఉంటదంటే మీకు సింపుల్‌గా చెప్పాలంటే మనకి వేరుంటది. వాళ్ళకి వేరుంటది. వాటికి ఎట్లా ఉంటదంటే అవి తినడానికి ఫుడ్ అనేవి ఒక ఎట్లా చెప్పాలంటే మీకు క్లియర్‌గా ఇది అనుకున్నట్లయితే ఇట్లా ఒక గాలిలాగా ఉంటది. ఈ గాలిలో ఏందంటే మొత్తం ఏదైతే మనం వేయాలనుకున్నటువంటి గడ్డి ఉంటది గదా! ఆ యొక్క గ్రాస్ అనేది అయ్యేస్తాము. దాంతో పాటు పక్కనే ఒక సైడ్ ఏమో అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ కుడితి అంటాం గదా! అంటే మనం ఇంట్లో ఉన్నటువంటి తిన్న ఫుడ్ ఐటెమ్స్ గాని దాని నుంచి వచ్చినటువంటి వాటర్ వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో అవంతా తెలుగులో అయితే కుడితి అంటారు. ఇంగ్లీష్‌లో అయితే నాకు గూడా ఐడియా లేదు. ఓకే. ఈ యొక్క కుడితి గాని వీటన్నిటిని వచ్చేసి వీటికి మొత్తానికి ఒక షెడ్ ఉంటది. ఇక్కడ అంటే ఒక ఇట్లా ఉంటది గాలిలాగా ఉంటది. ఇక్కడికొచ్చేసరికి ఏందంటే చాలా నంబర్ ఆఫ్ బుల్లక్స్ ఉంటవి. అది ఎయిదర్ ఇట్ మే బి కౌస్ గానివ్వండి, లేపోతే బఫెలోస్ గానివ్వండి ఇవన్నీ ఉంటవి. వీటన్నిటికి ఏందంటే తినడానికేమో గ్రాస్‌కి సెపరేట్ ఉంటది. అట్లానే ఇది సెపరేట్ ఉంటది. దాంతో పాటు ఇంకా ఎట్లా ఉండాలంటే అక్కడ ఫీచర్స్ ఏందంటే మనము బయట చూసుకున్నట్లయితే చాలా అన్యాయంగా వదిలేస్తారు ఈ మూగ జంతువుల్ని. వర్షాకాలంలో అయితే అవి ఎండలకి, వానలకి తడిసిపోతుంటవి. దోమలు కుడుతుంటవి. అట్లాగా రావడం వల్ల ఏమవుద్దంటే అట్లా వదిలేయద్దు ఎవడు గూడా. అట్లా వదిలేసినట్లయితే ఆ మస్కిటోస్ బైటింగ్స్ వల్ల గానీ అనేక రకాల కొత్త డిసీజెస్ వస్తవి. ఆ డిసీజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కవ్వుకి గానీ, లేపోతే ఒక బఫెలోకి గానీ డిసీజ్ వచ్చిందంటే ఆ డిసీజ్ ఆ మిల్క్‌లో గూడా చేరిపోతది. అంటే ఆ మిల్క్ గూడా దాని నుంచే వస్తది కాబట్టి సో, ఆ మిల్క్ ఎవరైతే తాగుతారో వాళ్ళు గూడా కొన్ని సార్లు అనారోగ్యానికి పాలవుతారు. కిడ్స్ అయితే ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ గూడా లీడ్స్ అవుతుంటారు. సో, ఎవరు గూడా వీటి గురించి రెస్పాన్సిబుల్ అయితే తీసుకోండి వదిలేయొద్దు. సో, ఇవే వీటిల్నే మనం ఏమంటామంటే ఒక డైరీ క్యాటిల్ హౌసింగ్ అంటాం. మంచిగా చూసుకోవాలి ఇట్లనే. దాంట్లో గూడా కొన్ని రకాల టైప్స్ ఉంటవి. చానా టైప్స్ ఉంటవి. అంటే తక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు కొన్ని రకాలుంటవి. ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు కొన్ని ఉంటాయి. వాటిని ఎట్లా కేర్ చేయాలని జెప్పేసి ఇట్లాగుంటవి. దీని గురించి ఒకసారి చూసుకున్నట్లయితే అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసరికి రైట్ ఎ బ్రీఫ్ అకౌంట్ ఆన్ వ్యాక్సినేషన్ అండ్ డీవ్రామింగ్ ఆఫ్ క్యాటిల్. చాలా ఇంపార్టెంట్. ఎట్లా అంటే మనం హ్యూమన్స్ ఉన్నాము. హ్యూమన్స్ మనం ఎంత కేరింగ్ తీసుకున్నా కొన్ని సార్లు మనకి డిసీజెస్ వస్తుంటవి. సేమ్ అదే విధంగా మనం కేరింగ్ తీసుకోపోతే ఎక్కువ వస్తుంటవి. అట్లా కాకుండా మనం ఎంత కేరింగ్ తీసుకున్నా ఈ యొక్క కౌస్‌కి, బుల్లక్స్‌కి వీటికి గూడా రోగాలైతే వస్తుంటవి. ఆ రోగాలొచ్చినప్పుడు వెటర్నరీ డాక్టర్ అంటాం గదా! ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా మాట్లాడుకుందాము. ఈ యొక్క డైరీ ఫార్మ్ మీద ఎంతమంది బతుకుతారని మాట్లాడుకోవాల్సొస్తే మనకి తెలియకుండానే ఎవరైతే విలేజెస్‌లో ఉన్నటువంటి వీటిల్ని రేరింగ్ తీసుకునే వాళ్ళు క్యాటిల్ రేర్ మొత్తం చేసేవాళ్ళు ఆ పర్సన్స్ మొత్తం క్యాటిల్ రేర్ పర్సన్స్ అందరూ బతుకుతారు. నంబర్ 1. సెకండ్ వన్ వచ్చేసరికి ఆ యొక్క మిల్క్ పట్టేవాళ్ళు ఎవరైతే మీకు తెలిసినట్లయితే చూసుకున్నట్లయితే పల్లెటూర్లలో మిల్క్ అనేది పట్టడానికి ఒక కేంద్రం ఉంటది. వాళ్ళు ఇట్లా ప్రతి విలేజెస్‌కి ఒక 3-4 పర్సన్స్‌ని బట్టి ఉంటది. సో, వీళ్ళందరూ బతుకుతారు. దాంతో పాటు ట్రాన్స్‌పోర్టేషన్ ఇక్కడ ఈ పర్టిక్యులర్ విలేజ్ నుంచి అక్కడ ఉన్నటువంటి డైరీ ఫార్మ్‌కి దాన్ని ట్రాన్స్‌పోర్ట్ చేయాలి కాబట్టి ఆ మిల్క్‌ని ఈ యొక్క ట్రాన్స్‌పోర్టేషన్ ద్వారా ఉన్న అందరికీ కూడా జాబ్స్ వస్తవి. వీళ్ళు బతుకుతారు ఇండైరెక్ట్‌గా. దాంతో పాటు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ మిల్క్‌ని ఎట్లా కన్వర్ట్ చేస్తారంటే ఫైనల్ గుడ్‌గా అంటే ఎట్లా అంటే ఇప్పుడు నీకు కర్డ్ గాని, లేకపోతే మిల్క్ గాని ఉన్నటువంటి మిల్క్‌లో గూడా అదే చాలా రకాల రెడ్ అని చెప్పేసి, ఆరెంజ్ అని కలర్స్ ఉంటాయి కదా! వీటిల్ని గాని ఇంకా డైరీ ప్రొడక్ట్స్ చూసుకున్నట్లయితే
దూద్ పేడలని చెప్పేసి, బాదం పాలని చెప్పేసి, బటర్ మిల్క్ అని ఇట్లా వాటి నుంచి వచ్చేటువంటి చీజ్ గాని, ఇట్లా చాలా దాంతో పాటు ఎన్ నంబర్ ఆఫ్ స్వీట్స్ వాడుతుంటాము. స్వీట్స్‌తో ఇట్లా ఇవన్నీ ఈ ప్రొడక్ట్స్ మొత్తము వీటిల్ని బేస్ అయ్యి ఉంటవి. దీనికొచ్చేసరికి వీటిల్ని అమ్మేవాళ్ళు సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బతుకుతురు.